హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. వెల్కమ్ టు కళ్యాణీస్ టెర్రస్ గార్డెన్. నేను 1 మంత్ బ్యాక్ స్ట్రాబెరీ ప్లాంట్స్ తీసుకున్నానండి నర్సరీలోని. ఇవే అనమాట అవి రెండును. ఇప్పుడేమో ఇవి బాగా పెరిగి వీటికి రన్నర్స్ వస్తున్నాయి అనమాట. ఈ రన్నర్స్ నుంచి బేబీ ప్లాంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రన్నర్స్ ఇలా ఉంటాయండి. చూడండి ఎన్ని వచ్చాయో. 1, 2, 3, 4, 5. ఇంక ఇది కూడా వస్తుంది అనమాట. వీటి నుంచి ఇప్పుడు బేబీ ప్లాంట్స్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. బేబీ ప్లాంట్స్ పెట్టుకునే ముందు నేను ఏం చేశానంటే, ఇవి చిన్న పాట్స్ అండి. వీటిలోని నేను మట్టి ఫిల్ చేశాను అనమాట. మట్టి మిశ్రమంలో ఒక 20% ఇసుక కలిపాను, కొంచెం కంపోస్ట్ కలిపాను, కొంచెం వేపిడ్ కలిపాను. అంటే నేను ఈ పాట్స్ లోకి ఇప్పుడు రన్నర్స్ ని పెడతాను. అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ పాట్ లోని మట్టి ఉంది కదా, దీన్ని ఏమో ఇక్కడ పెడతాను ఇలా. ఇదిగోండి రన్నర్ ఇలా ఉంటది. చూడండి ఇక్కడ ఇలా రూట్స్ వస్తున్నాయి, చూసారు కదా. వైట్ వైట్ గా ఉన్నవి న్యూ రూట్స్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను పాట్ లో పెట్టి చూపిస్తాను మీకు. ఇలా ఇలా అన్నదంతే చిన్న గ్రూలా చేసి ఇది ఇలా పెడతాం. ఆ రూట్స్ పార్టీ లోపలికి వెళ్ళాలి. తర్వాత సాయిల్ ఇలా పెట్టేస్తాం అనమాట. పెట్టేసి జిఏ వైర్ ఉంటది కదా, దాన్ని నేను యూపిన్ లా చేశాను. దాన్ని ఇలా పెడతాను. ఎందుకంటే ఇది కదలకుండా అనమాట. అంటే కదిలిపోతే మళ్ళీ రూట్స్ పైకి వచ్చేస్తాయి కదా, అందుకోసం. కొంచెం సెట్ అయ్యాక మనం ఆ పిన్ తీసేయచ్చు. దాన్ని ఇలాని ఈ పాట్ లో పెట్టేస్తాను. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా చూడండి, ఇది కూడా రూట్స్ అనమాట. ఇది ఇలా పెట్టడం అంతే, చాలా ఈజీ అండి. రన్నర్స్ నుంచి స్ట్రాబెరీ ప్లాంట్స్ మళ్ళీ పెంచుకోవడం. ఇలా మళ్ళీ పిన్తో పెట్టేస్తాను. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టాను, నేను ముందే రూట్స్ వచ్చిన ప్లాంట్స్ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. ఇందులో పెట్టాను అనమాట. ఫస్ట్ ఒక 15 days అవుద్ది నేను ఇవి పెట్టి. 15 days అవుతుంది నేను పెట్టి. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను మీకు. చూసారా కొత్త రూట్స్ వచ్చాయి. అలాగే ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. మళ్ళీ నేను ఇలా పెట్టేస్తాను దీన్ని. ఇది ఉంది కదా, దీన్ని డైరెక్ట్ గా పాట్ లోనే పెట్టాను నేను. ఇదైతే అంటే వేరే పాట్ లో కాకుండా డైరెక్ట్ గా పెట్టాను. దీన్ని కూడా తీసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చాయి ఫ్రూట్స్. చూసారు కదా ఎలా వచ్చాయి. ఇప్పుడు ఇది ఇక్కడికి కట్ చేసి మనం కొత్త పాట్ లోకి మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ దీన్ని వేరే పాట్ లో పెట్టుకుంటే ఇంకో ప్లాంట్ రెడీ అయిపోద్ది మనకి. మన దగ్గర ఒక్క ప్లాంట్ ఉంటే చాలు. ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని, ఒక 6 నుంచి ఒక 7 ప్లాంట్స్ రన్నర్స్ వస్తున్నాయి. నేను చేసిన పద్ధతి ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్ లోని.